జూనియర్ను టాలీవుడ్ హీరోల రేస్లో టాప్ 3 స్థానంలో తీసుకువెళ్లిపోయిన జనతా గ్యారేజ్ సక్సెస్తో జూనియర్ ఖుషీగా ఉన్నాడు అని అందరూ భావిస్తూ ఉంటే ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యి కలెక్షన్స్ వర్షం కురిపిస్తూ ఉన్నా ఆ కలెక్షన్స్ వ్యవహారమే జూనియర్కు కోపం తెప్పించినట్లు టాక్. ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో కొంత క్లారిటీ లేదని జూనియర్ భావన అని అంటున్నారు. జూనియర్కు తన సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం మేరకు జనతా గ్యారేజ్కి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 135 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని, అయితే ఆ విషయాన్ని ఎవరూ బయటకు చెప్పడం లేదు అన్న విషయాలు జూనియర్ దృష్టికి కొంతమంది తీసుకొచ్చినట్లు ఫిలిం నగర్లో వార్తలు హడావిడి వినిపిస్తోంది. ఇప్పటికీ ఈ సినిమా 80 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ఇచ్చాయి అని వార్తలు వస్తున్న నేపథ్యంలో తన మూవీకి సంబంధించిన కలెక్షన్ల వివరాలు పూర్తిగా బయటకు రావట్లేదని జూనియర్ అసంతృప్తితో ఉన్నాడని టాక్. అయితే ఈ వార్తలలో ఎన్ని వాస్తవాలు ఉన్నాయన్నది తెలియకపోయినా 135 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చిన సినిమా గురించి ఈ సినిమా నిర్మాతలు ఎందుకు మౌనంగా ఉన్నారు అనే విషయమై సమాధానం లేని ప్రశ్నగా ఉందని టాలీవుడ్ విశ్లేషకులు కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ వార్తలు ఇలా ఉండగా జూనియర్ తన తదుపరి సినిమా విషయమై ఇంకా అదే అయోమయాన్ని కొనసాగిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. జనతా గ్యారేజ్ ప్రమోషన్ కోసం మీడియా ముందుకు వచ్చిన జూనియర్ ఆ తర్వాత పూర్తిగా మౌనం వహించి ప్రస్తుతం ఎవ్వరికీ పెద్దగా అందుబాటులో ఉండటం లేదని టాక్. దీనికి తోడు జూనియర్ అనిల్ రావిపూడి చెప్పిన కథకు ఓకే చెప్పిన యంగ్ డైరెక్టర్తో అంత సాహసం వద్దని జూనియర్ సన్నిహితులు కొంతమంది సలహాలు ఇవ్వడంతో అనిల్ రావిపూడి విషయాన్ని పెండింగ్లో పెట్టినట్లు తెలుస్తుంది. మరొక వైపు పూరి జూనియర్ కోసం ఓ కథను తయారు చేసిన ఆ కథకు కూడా పూర్తిగా ధైర్యం చేసి ఓకే చెప్పలేని పరిస్థితి జూనియర్ది అని అంటున్నారు. జనతా గ్యారేజ్ సూపర్ సక్సెస్ తర్వాత కొరటాల శివ ఏమాత్రం ఆలస్యం చేయకుండా మహేష్ బాబు సినిమా స్క్రిప్ట్ విషయంలో పరుగులు తీస్తూ ఉంటే జూనియర్ మాత్రం తన నెక్స్ట్ మూవీ విషయంలో ఎటూ తేల్చుకోలేక విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నాడు అన్న కామెంట్స్ వినబడుతున్నాయి. జూనియర్ సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం మేరకు తారక్ రానున్న దసరా రోజులలో తన తదుపరి సినిమా విషయమై ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అంటూ వార్తలు వినబడుతున్నాయి. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా